చీచి మా అత్తయితే అన్ని పనులు నాకే చెప్తుంది అబ్బా. ఇంటి పెత్తనం అంతా నాకు ఎప్పుడు వస్తుందో ఏమో, ఇంటి బీరువా తాళాలు నాకు ఎప్పుడు వస్తాయో ఏమో. ఆమె కూర్చొని ఆర్డర్ వేస్తే నేనేమో అన్ని పనులు చేసి పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, లేకపోతే జీవితాంతం ఏమో పెత్తనమే సాగిపోతుంది. చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది, ఇవాళ కష్టపడితే రేపు సుఖపడొచ్చని. ఇదే మాట జీవితాంతం అనుకోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం రాదు జీవితంలో. ఏమే సుక్కి, వామ్మో వామ్మో, ఇది కంటి సూపుతో చంపేటట్టుంది నన్ను. ఏం లేదు కన్యా, తినడానికి ఏం టిఫిన్ చేసినావని పిలిచినా. ఓ టిఫినా, నేను ఇడ్లీ తిన్నా అత్త. నువ్వు తిన్నది కాదే, నేను తినడానికి ఏం చేసినావు నువ్వు? ఓ అట్లా చెప్పరాదు మరి, నీకు కూడా ఇట్లే చేసిన. ఏందే పొద్దున్నే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తలేనత్త, కానీ నీకు చాలా థ్యాంక్స్. చూడ్డానికి పైకి కోపంగా ఉంటావు కానీ నేనంటే ఎంత ఇష్టమో నీకు. ఇంతకీ టైంకి ఎందుకు చెప్పినవి నాకు? అదే అత్త, నీకు ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి నైట్ నాకు కల్లోకి వచ్చి ఉదయం లేవగానే మీ అత్తయ్య బీరువా తాళాలు అన్ని నీకు చేతుల్లో పెడుతుంది అని చెప్పాడత్త. ఇన్ని రోజుల నుంచి కష్టపడింది చాలు, పాపం 40 ఏళ్ళ నుంచి కష్టపడుతూనే ఉంది, ఇప్పటి నుంచైనా బరువు బాధ్యతలన్నీ నువ్వు తీసుకో అని చెప్పాడత్త. మీ అత్త పొద్దున్న లేవంగానే బీరువా తాళాలు నీకు ఇస్తుంది. ఇన్ని రోజులు మీ అత్త కష్టపడింది చాలు, పాపం 40 ఏళ్ళ నుంచి కష్టపడుతూనే ఉంది, ఇప్పటి నుంచి అయినా బరువు బాధ్యతలు నీవే అని చెప్పిండత్త. నీకు చెప్తా అని కూడా చెప్పిండుగా, మరి చెప్పలేదా నీకు? అబ్బా, ఇది నాకేదో పెద్ద ప్లాన్ చేస్తుంది. అబ్బా అవునానే, నీకు ఆంజనేయ స్వామి ఎన్ని గంటల కల్లోకి వచ్చి చెప్పిండు? ఏంది టైం అడుగుతుంది, ఏదో ఒకటి చెప్దాం అవు టైం. ఓ టైమా అత్త, నాకు సరిగ్గా 1 గంటకు వచ్చి చెప్పిండు ఆంజనేయ స్వామి. ఓ అదా విషయం, నాకు తెల్లారి గట్ల 4 గంటలకు వచ్చి చెప్పిండు ఆంజనేయ స్వామి. తను ఇంకా చిన్న పిల్ల, బీరువా తాళాలు ఇంటి బాధ్యతలు అప్పగించకని చెప్పిండే, అప్పుడే ఇంకా తను చూసుకోదని చెప్పిండే స్వామి. అదేంటి అత్త మరి, ఆంజనేయ స్వామి నాకు అట్లా చెప్పిండు కదా. ఓ దీని కూడా చెప్పిండే అట్లా? ఓ అది కూడా చెప్పిండే, పొరపాటున చెప్పిండంట. ఓ అవునా అత్త, సరేలే మరి. ఈవిడ గారు శబరి అనుకుంటుందో అన్నమయ్య అనుకుంటుందో దేవుడి కల్లోకి వచ్చి చెప్పడానికి. ఈ ప్లాన్ వర్కౌటే కాలేదు, వేరేది ఏదైనా ఆలోచించాలి. అత్త నీకు ఒక విషయం చెప్పాలి. ఏం విషయం చెప్తుంది మళ్ళీ? దేవుడి గురించి అయింది చెప్పేసుకెన్నా, ఏం విషయమో? నాకు అత్త, నాకు నాకు అబ్బా ఎన్నిసార్లు అంటే నాకు నాకు అని చెప్పేసుక్కి. నాకు చింతకాయ పచ్చడి తిన బుద్ధి అవుతుంది అత్త. ఇప్పుడు ఆయన దాగొచ్చిండు, ఆయన చింతకాయ పచ్చడి చేయమంటదా ఏంది? నువ్వే అన్నావుగా అత్త మామతోని, నువ్వు బయటికి పోయి తాగిచ్చినవంటే నిన్ను చింతకాయ పచ్చడి చేసేస్తా అన్నావుగా. ఇప్పుడు తాగి మామ ఇంటికి వచ్చిండు, ఆ పచ్చడి ఏదో చేసినావంటే నేను తింటా. వచ్చే నీ మొహం ముద్దులో పెట్ట, నేనేదో మాట వరుసకంటే నిజంగానే చేయమంటున్నావేందే? ఉట్టిగానే అన్నావు, నువ్వేదో నిజంగానే చింతకాయ పచ్చడి చేస్తావు అనుకున్నా, తినబుద్ధి అయింది. ఆమె సుక్కి, నువ్వేం తింటున్నావే? ఉన్న కొద్దీ లావైపోతున్నావు. ఓ ఈమె కళ్ళు ఇప్పుడు నా తిండి మీద పడ్డాయి. అదా అత్త, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా కూరలు పెట్టుకోవడానికి, మిగిలితే మన ఇంట్లో లాస్ట్ అన్నం తినేది నేనే కదా, కూరలు మిగిలితే ఖరాబ్ అవుతాయి అని కడుపులో పట్టకపోయినా బయట పడేసుడు ఎందుకని నేనే తింటున్నా. అయినా కూరలు పడేస్తే నువ్వు తిడతావు కదా, అందుకే తిని తిని నేనే లావైపోతున్నా. అన్నము వడ్డించేటప్పుడు గింత గింత వేయకుండా కొద్దిగా మాకు కూడా ఎక్కువ వేయొచ్చుగా, పిస్తున్నారు మొహం దానా. అత్త కాలి చేతులు తిప్పలు పోతున్నాయి, కుళ్ళు పోతున్నాయి, నాకు పిడుతులు వచ్చి ఏడుకుంటా. కాలి చేతులు కుళ్ళు పోతున్నాయి.
సుఖీ చేతులు పట్టుకో పట్టు బిరుగు పట్టుకో తాళం చేతులు. ఇప్పుడు ఎట్టుందా సుఖీ? తగ్గిందా కొంచెం? ఏంది చెప్పవిందే, తగ్గిందా కొంచెం? తగ్గింది అత్త, ఇప్పుడు బాగానే ఉంది. సర్లే మరి కొంచెం పండుకోపో. తాళం చేతులు ఇచ్చినగా ఇద్దే ఇక తగ్గిందంటే ఇక. తాళాలా? ఉండని అత్త, తాళాలు నీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది చెప్పు. ఇదంతా నీ ప్లానింగ్ అనే వాళ్ళకి గుంజుకున్నావు తాళాలు. నీకు వస్తాయని ప్లానింగ్, నాకు కూడా వస్తాయే. అమ్మయ్య, ఈ ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. ఇన్నాళ్ళకి ఈ తాళం చేతులు నా చేతికి వచ్చినాయి సాల్తీగా. అబ్బో, నా చేతిలో కలిపోతున్నా, కాలు తిమ్మిళ్ళు వస్తున్నాయి. అందే ఒకసారి సుక్కి సుక్కి ఏదో పిడుసులు వచ్చినట్టు. నేను ఆ కూతురు రాయ, తొందరగా రాయ సుక్కి. ఓ ఏమైందత్త, ఏమైందత్త? నాకు పిడుసులు వచ్చినట్టు తలాలు ఒక్క నిమిషం మాకు తెస్తున్నా. తెయ్య, తొందరగా తెయ్య. ఇక పట్టుకో. ఇప్పుడు తగ్గిందా అత్త? కొంచెం సేపు రెస్ట్ తీసుకోపో, సరేనా? లేకపోతే ఈ సుకన్యతోనే ఆటలా? నీ ఆటలు నా దగ్గర కాదు. మా వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.